ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సందర్భంగా దిగులతో హఠాన్మరణం ఏదైనటువంటి కుటుంబాల పరామర్శ ఇటీవల జరుగుతూ ఉంది. అందులో భాగంగా బాపట్ల ప్రకాశం జిల్లాల పర్యటనకి ఈరోజు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మన వేమూరు నియోజకవర్గం నుంచి పర్యటనకి వెళ్తా ఉన్నారు. వారిని రిసీవ్ చేసుకోవడానికి వేమూరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడ రావడం. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి నిజం గెలవాలి కార్యక్రమం ఇవాళ స్వాంతను చేకూర్చే చర్య. పార్టీ కార్యకర్తలు అనేక మంది అసూలు బాశారు. వారి ఇళ్లకెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా కొంత తోడ్పాటును అందించి భరోసానిచ్చి మేమున్నాం మీకు తోడుగా అని చెప్పి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి మరి ఇంటిల్లిపాది ఒక చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, భువనేశ్వర్ గారు అందరూ కూడా మరి అలా ప్రజల కోసం మమేకమై పనిచేస్తున్నటువంటి తీరు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళా తల్లులు భువనేశ్వర్ గారు వెళ్తున్నటువంటి కార్యక్రమాలకి విపరీతంగా వస్తూ ఉన్నారు. ఆవిడని ఆదరిస్తూ ఉన్నారు, అప్పుని చేర్చుకుంటూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన ఎప్పుడు పోద్దా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ కౌంట్ డౌన్ ఒక 70 రోజుల్లోకి వచ్చింది. 70 రోజుల్లో ఈ దుర్మార్గుడి పరిపాలన అంతమొందిస్తూ ఉన్నారు. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ తిరిగి జైలుకు పోవడానికి సిద్ధపడమని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నేను హెచ్చరిస్తా ఉన్నాను. క్లియర్ చేసుకోండి అన్న, మీరు సైడ్కి వచ్చి క్లియర్ చేసుకోవాలన్నా. సార్ మీరు సైడ్కి రావాలి. పదండి అలానే వెనక్కి పదండి బ్రదర్, జరగాలి. ప్లీజ్ తల్లి ఆగాలమ్మా, ప్లీజ్ ఆగాలి తల్లి, ఆగాలి. ఇంకా మీరు మీకు ప్రజాస్వామ్యం కావాలా, అన్ని కులాల మతాలని సమపాలలో చూసేవాళ్ళు కావాలా, లేకపోతే మీకు ఒక దేవాలయం కడితే చాలు. వెనకటి రోజుల్లో అక్బరో బాబరో వాళ్ళు ఔరంగజేబు వాళ్ళు దేవాలయాన్ని నాశనం చేశారు కాబట్టి ఇప్పుడు మసీదులని చంపేసి మరలా తగాదాలు తెచ్చుకోవటం కావాలా? ఇక్కడ మన ప్రజలు ఆలోచించండి. అలాంటి మహాత్మా గాంధీ చంపితే ఇప్పుడు కూడా కొంతమంది బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు నాథురామ్ గాడ్సేని సపోర్ట్ చేసి మాట్లాడారు ఈ మధ్యకాలంలో 2-3 సంవత్సరాల క్రితం. అంటే వాళ్ళను కూడా సస్పెండ్ చేయాలి మోడీ గారు. బీజేపీ నాయకత్వం, అగ్రనాయకత్వం మోడీ కానీ, అమిత్ షా కానీ, ఇంకో నడ్డా కానీ, ఎవరైనా కానీ వాళ్ళు సస్పెండ్ చేయాలి. అంతేంటి, మన రాష్ట్రంలో ముఖ్యంగా మన ప్రాంతం వాళ్ళు కూడా చూడండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీరు వేసేటువంటి ఓటు అటు సైకిల్కి వేసినా, ఫ్యాన్కి వేసినా, ఇంకో దానికి వేసినా, గ్లాస్కి వేసినా అది ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో ఉన్న బీజేపీ పార్టీకి వెళ్తుంది సెంటర్లో. అలా మీరు ఇండైరెక్ట్గా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా అయితే ప్రత్యక్షంగా చేసి బీజేపీని ఇష్టపడతారా? పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేసేటువంటి బాబు జగన్ పవన్కి వేస్తారా?
లేకపోతే అన్ని కులాలు మతాలని సమానంగా చూసేటువంటి కాంగ్రెస్ పార్టీకి వేస్తారు. మీరే ఆలోచించుకోండి, నిర్ణయం తీసుకోండి. మీరు తీసుకున్న నిర్ణయం ప్రకారంగానే మీకు కూడా ఉత్తరోత్తర ఫలితాలు వస్తాయని చెప్పి మనం చేసుకుంటూ మహాత్మా గాంధీ గారు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ గాంధీ. బాగుంటుంది. ప్రతి ఊరికి దౌర్జన్యం చేసి ప్రతి వాళ్ళు బూత్ వేయకుండా బూత్ ఆపేసి కలెక్టర్ ఎమ్మెల్యేతో కూడా రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ మాట్లాడుకొని అప్పుడు మాకు రోడ్డు వేస్తారా, మేము ఓటేస్తాం, మేము ఓటేమని మాట్లాడుకోవాలి. ప్రతి ఊరు వాళ్ళు మాట్లాడుకోవాలి. పార్టీమెంట్ కానీ చిరిమిట్ కానీ మొత్తం కాటకడతో కూడా ప్రతి ఊరికి మొత్తం మన ఏరియా పన్నెండు పనులు ఆటగాడికి అందరూ నిలబడుకొని మనకి ఓట్లు వేస్తేనే ఓట్లు రాకూడదు. మన రోడ్డు వేస్తేనే మనకి వాళ్ళు తత్కాలు పెడితే మన రోడ్డు ఓట్లు వేస్తాను చెప్పండి. రోడ్డు లేకపోవడం వల్ల మీకుంటే సమస్య ఇబ్బంది అయితే మాకు ఏది వచ్చేది కానీ ఏంటి మన బిడ్డకి ఇబ్బంది అయిపోయింది. ఎవరు ఇచ్చిన ఇబ్బంది మాకు నేను బస్సు వస్తున్నాయా, ఏది వస్తుందా, ఏది వస్తుంది అది
పైసలు ఓకేనా అన్న ఎంత పప్పీస్కి చాలా సెక్యూర్గా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. వైరల్ కంటామినేషన్ అవ్వకుండా బయట ఒక షెడ్ లాగా వేసి బయట వామిటింగ్ వైరల్ ఇన్ఫెక్షన్ బయట చేసేసి ఓన్లీ హెల్దీ ఎందుకంటే డాగ్స్ అనేవి యూరిన్ చేసే పేషెంట్ అది క్లీన్ చేయడానికి అటెండర్ చేస్తారు. వీఆర్ గెటింగ్ మేమే ఒక పర్సనల్గా ప్రాబ్లమ్ వచ్చి డబ్బులు పెట్టుకొని ఒక పర్సన్ పెట్టుకుని ట్రైనింగ్ చేస్తాం. నమస్కారం, నా పేరు డాక్టర్ స్వాతి. నేను ఇక్కడ మల్కాజిగిరి మండలంలో పశువైద్య అధికారినిగా పనిచేస్తున్నాను. ఇవాళ మా ఇన్స్టిట్యూషన్కి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఎమ్మెల్యే గారికి మాకున్న చిన్న చిన్న సమస్యలు మేము చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా గాంధీ పార్క్లో బయట జనాలు తాగేసి వచ్చి న్యూసెన్స్ చేయడము, కొంచెం సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఉన్నాయని మేము ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేశాము. అదేవిధంగా ఇక్కడ మూగజీవాలకు ట్రీట్మెంట్ చేయడానికి కొంచెం షెడ్ కానీ ఒక ఎగ్జామినేషన్ టేబుల్స్ కానీ రిక్వెస్ట్ మీద సార్కి అడగడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు ఇక్కడ అటెండర్ పోస్ట్ అనేది ఉంది కానీ అటెండర్ మాత్రం ఎవరు లేరు. ఇక్కడ ఇద్దరు లేడీ ఎంప్లాయీస్ ఉండడం వలన ఒక మేల్ అటెండర్ ఉంటే బాగుంటుంది. సో దట్ మేము కూడా సర్వీసెస్ ఇంకా బాగా ఇవ్వగలుగుతామని సార్ని రిక్వెస్ట్ చేశాము. సార్ మాకు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఈ ప్రామిస్డ్ మాకు ఏదైతే ఉందో అది చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పి సార్ మాకు ప్రామిస్ చేశారు. అండ్ వీ హోప్ వీ కెన్ డూ బెటర్ సర్వీసెస్ టు మల్కాజ్గిరి. వివేకానందనగర్ గాంధీనగర్ మున్సిపల్ డివిజన్ మషీరాబాద్ అసెంబ్లీ గత అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి వివేకానందనగర్ బస్తీవాసులు ఎవరైతున్నారో మరి 23 ఇళ్లను ఈరోజు ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా కూలగొట్టడం, మరి కట్టుబట్టలతో ఇంటి నుంచి నెట్టివేయడము, అనేక రకాలుగా వాళ్ళని వేధించి అరెస్ట్ చేయడం అయితే జరిగిందో ఇది మరి పూర్తిగా సభ్య సమాజం సిగ్గుపడేటువంటి సంఘటన.
రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్కు, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి మరి వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఉన్న ఇండ్లను కొలగొట్టి రోడ్డు పాలు చేయడము ఎంతవరకు న్యాయమో ఈరోజు ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం యొక్క బాధ్యత ఒక ఇండ్లు కూలగొట్టి వాళ్ళ నిరాశలు చేసినప్పుడు వాళ్ళకు కనీసము ప్రత్యామ్నాయంగా ఈరోజు ఈ రకంగా మరి పసిపిల్లలు ఉన్నారు, అనేక రకాల మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, రెక్కాడితేనే డొక్కాడన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు, అనేక సంవత్సరాలుగా అక్కడ దశాబ్దాలుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇన్ఛార్జిగా ఈ వర్క్షాప్లు మొత్తం అంతా ప్లానింగ్ అండి. మనం చేసేది ప్లానింగ్ యాక్టివిటీ. ఈ ప్లానింగ్ యాక్టివిటీ ఇప్పుడు మీకు ఎలక్షన్ కమిషన్ పని ఎలా చేస్తూ చెప్తాను. ఈ రాష్ట్రంలో 45,000 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఒక్కో పోలింగ్ బూత్కి 6 స్టాఫ్ కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక 2.5 లక్షల మంది ఎంప్లాయీల డేటా ఎలక్షన్ కమిషన్కి ఇస్తుంది. ఈ డేటా కంప్యూటర్లో పెడతారు, పోలింగ్ బూత్ డేటా కంప్యూటర్లో పెడతారు, ఒక బటన్ వస్తారు. ఏ పోలింగ్ బూత్కి ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఏ మండలం నుంచి ఏ మండలంకి వెళ్ళాలి, డేటా మొత్తం జనరేట్ అవుతుంది. 5 నిమిషాల పని. మనకి అంత టెక్నాలజీ లేదు కాబట్టి, అంత డేటాబేస్ లేదు కాబట్టి ఈ ప్లానింగ్ చేస్తున్నాం. ఈ ప్లానింగ్ ఎవరైనా చేయొచ్చు. నేను గురువాడ నుంచి వచ్చి కూడా మీకు గుంటూరు ప్లానింగ్ చేయొచ్చు. కానీ స్థానిక కార్యకర్త అంటే ఆ కార్యకర్తకి ఆ గ్రామంలో నివాసం ఉండాలి. ప్రవాసీ కార్యకర్త పక్క నుంచి వెళ్ళొచ్చు. అవకాశం ఉన్నప్పుడు ఆ మండలం నుంచి ఆ మండలంలో వెళ్తాం, అవకాశం లేనప్పుడు పక్క మండలం. నిరంతర తాజా వార్తల కోసం మా D1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్.